హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో స్వీట్ ఐటెం బాదుషా ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 2 కప్స్ మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూన్తో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ముందు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా సేమ్ ప్రాసెస్లో అలాగే కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ వరకు ఏదైనా క్లాత్ కానీ లేకపోతే మూత కానీ పెట్టేసి గాలి వెళ్ళకుండా ఇలా క్లోజ్ చేసేసి కాసేపు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు బాదుషాలకి షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 2 కప్పుల వాటర్ అలాగే 1 కప్పు పంచదార కూడా వేసుకుని హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ కూడా ఆరెంజ్ కలర్ యూస్ చేశాను నేను. దీని ప్లేస్లో కుంకుమ పువ్వున్న యాడ్ చేసుకోవచ్చు. పాకం కూడా నేను చూపించే కన్సిస్టెన్సీ వస్తే చాలు. తీగ పాకం అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం సైడ్లో పెట్టుకున్న పిండిని తీసి ఇలా హాఫ్ కట్ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ మళ్ళీ అలా కట్ చేసి ఇలా చేయటం వల్ల బాదుషాలు లేయర్స్ కింద మంచిగా స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకుని ఇలా రౌండ్గా చేసి మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే మనకి బాదుషాలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ మనం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువగా అయితే హీట్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ అయితే ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతాయి. అలా ఫ్రై అయితే లోపల పచ్చిగానే ఉంటాయి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న బాదుషాలను అందులో వేసి టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కాసేపు ఒక 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఇలా ఈ బాదుషాల్ని ఈ షుగర్ సిరప్లోకి వేసి ఒక 5 మినిట్స్ వరకు డిప్ చేసుకోవాలి. ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా ఉండే స్వీట్ ఐటెం అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు బయట నుంచి తెచ్చి తినేవి కాకుండా మన చేత్తో మనం చేసి తినే దాంట్లో చాలా సంతోషం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.